మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2025 ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ 2025 ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. జూబ్లీ ఇయర్ అని ప్రారంభించాం కదా. అయితే 3వ భాగం నుంచి టైటిల్ మార్చేసామన్నమాట. ప్రభు కృప. ఏంటి ప్రభు కృప అండి? యేసు రక్తంలో కడగబడము, యేసు ప్రభు యొక్క ఆత్మని మనం కలిగి ఉండడం, యేసు ప్రభుకి చెందిన వాళ్ళుగా ఉండడమే మనకి అత్యంత అధికమైన కృప అన్నమాట. మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండడం. యేసు ప్రభు లూకాసు వార్త 10వ అధ్యాయంలో 72 మంది శిష్యులని ఇద్దరిద్దరుగా సువార్త బోధనకు పంపిస్తారండి. పంపించిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు. సువార్త బోధించి వచ్చిన తర్వాత ఏమంటారంటే, ప్రభా మీ పేరిట దయ్యాలు మాకు లోబడుతున్నాయి, యేసు నామంలో బయటికి వచ్చేసాయి, యేసు నామంలో లొంగిపోవాలి అంటే మీ పేరిట దయ్యాలు మాకు లొంగిపోతున్నాయి. వాళ్ళు మొదటిసారి వెళ్తారు సువార్త బోధనకి. దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి సువార్త బోధిస్తున్నప్పుడు. వాళ్ళకి ఎంత సంతోషం అన్నమాట. సంతోషంగా చెప్తారు. అప్పుడు ప్రభు ఏమంటారంటే 10:18 అండి, సైతాను ఆకాశం నుండి మెరుపలే పడుటను కాంచితిని, మీకు పాములను తేళ్లని నలగద్రొక్కడానికి శత్రు బలం అంతటి మీద నేను అధికారం ఇచ్చాను, అవి ఏవి మీకు ఎంత మాత్రము హాని చేయజాలవు అని చెప్పి, దయ్యాలు లోబడుతున్నాయని మీరు సంతోషించకండి, కానీ మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అని సంతోషించండి అని చెప్తారనమాట. ప్రతి ఒక్కటి అండి, యేసు ప్రభుకి శిష్యులుగా ఉండడం ఎంత భాగ్యం అండి. ఆయన సువార్త బోధించడం ఎంత భాగ్యం చెప్పండి. ఒక ఊరిలో పుట్టిన నేను పుట్టినప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు ఈ స్థితి, అదంతా దేవుని యొక్క కృప. పౌలు అంటాడు 1 కొరింథీ 15:10లో, నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృప, నా యందు పనిచేసే దేవుని కృప. ఆ కృప నాలో వ్యర్థం కాలేదు. ఐఎమ్ వాట్ ఐ యామ్, ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపే. సువార్త బోధించిన, అద్భుతాలు చేసిన, అంతోని వారు అద్భుతాలు చేశారంటే అంతోని వారు కాదండి చేసింది, యేసు ప్రభు ఆయనలో నివసిస్తూ చేశారు. యేసు ప్రభు అంటారు, తండ్రి నాలో నివసిస్తూ ఈ పనులు జరిగిస్తున్నాడు. మట్టి పాత్రలమైన మేము, సామాన్య మట్టి పాత్రలైన మేము ఆధ్యాత్మిక ఈ శక్తిని మేము మా దేహాల్లో మోస్తున్నాం అంటాడనమాట. 2 కొరింథీ 4:16 మీరు చదివితే పౌలు అంటాడు, మేము ఈ ఆధ్యాత్మిక శక్తిని మోస్తున్న మేము సామాన్య మట్టి పాత్రలు. ఈ శరీరం ఒక మట్టి ఘటం, మట్టి పాత్ర. ఈ మట్టి పాత్ర ఏం చేస్తుందండి? చేసేది దేవుడు అన్నమాట. కనుక మహిమ ఆయనకి, మనకి కాదు. జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉంటే అప్పుడు సంతోషించండి. సువార్త బోధించి అద్భుతాలు చేసినందుకు కూడా సంతోషపడకూడదు అన్నమాట. ఎందుకంటే మన సొంత కీర్తి కొరకు, మరి సొంతగా దేవుడు చెప్పకుండా మనం చేసినప్పుడు, అప్పుడు మరి తీర్పు దినాన దుష్టులారా మీరు నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటారంట. ఎందుకు ప్రభా, మీ నామంలో మేము ప్రవచించాము, మీ నామంలో అద్భుతాలు చేశాము, పిశాచులు వెళ్ళగొట్టామంటే మీరు ఎవరో నాకు తెలీదు అంటారనమాట. మత్తయి 7:24 మీరు చదివితే, మనము ఏ అద్భుతాలు చేశామో, సువార్త బోధించామో కూడా కాదండి, కానీ ఆయన చిత్తం చేయాలన్నమాట. ఆయన ఏది మనకి అప్పగిస్తారు, ఏ పని, అది మనం చేయాలి. అది నిజంగా ఒక వాక్యం నాకు చాలా తట్టిందండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మధ్యాహ్నం 3 గంటలకి పేతురు
మరి యోహాను దేవాలయానికి వెళ్తుంటే అక్కడ కుంటివాడు కూర్చుని ఉంటాడనమాట, అడుక్కుంటున్నాడు. అప్పుడు ఆ రోజులలో వెండి బంగారు నాణాలు అనమాట. అప్పుడు పేతురు అంటాడు, వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ మా దగ్గర ఏముందో అది ఇస్తామని, నీవు యేసుక్రీస్తు నామంలో లేచినాడు 3:6. అప్పుడు ఆ పేతురులో ఉన్న పరిశుద్ధ ఆత్మ శక్తి కుంటి ఆయనలోనికి వెళ్ళి ఆయన లేచి నడుస్తాడు. వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్తాడు, వాళ్ళతో పాటు దేవుని స్తుతిస్తాడు. అప్పుడు ప్రసంగం చేస్తారనమాట. పేతురు చేసి రెండో ప్రసంగం చేసి, ఇది మా వల్ల జరిగింది కాదు, ఇది మీరు ఏ జీవనకర్తని మీరు సిలువ వేశారో ఆ యేసుక్రీస్తు నామంలో ఈయన బాగు చేయబడ్డాడు. అందుకే అపోస్తుల కార్యాలు సంఘం ఎలా పుట్టింది, ఎలా ప్రేమగా ఉన్నారు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలండి. వీళ్ళు ఎలా సువార్త బోధించారు. అయితే నా పాయింట్ ఏంటి అనంటే, ఈ కుంటివాడు దేవాలయ ద్వారం దగ్గర, అందమైనదనే ద్వారం దగ్గర మరి కూర్చుని ఉన్నాడు కదా. మరి యేసు ప్రభు ఆ దేవాలయంలోకి వెళ్ళి సువార్తను బోధిస్తున్నాడు. మరి ప్రభువు ఆయనని స్వస్థపరచలేదు కదండి. ఎందుకు స్వస్థపరచలేదు? ఎందుకంటే తండ్రి దేవుడు ఆయనకి చెప్పలేదు ఈయనని స్వస్థపరచమని. అది కనుక దేవుడిచ్చిన అభిషేకాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి కాదండి. ఆయన స్వరాన్ని విని ఆయన చెప్పింది చేయడం ముఖ్యం. బాప్తిస్మ యోహాను ఏ అద్భుతాలు చేయలేదు, కానీ దేవుని చిత్తం చేశాడు. అందుకే మానవులందరికంటే ఆయన అందరికంటే గొప్పవాడంటారు యేసుప్రభు. మత్తయి 11:11 అనమాట. ఒక్కొక్కటి చదువుతుంటే బాప్తిస్మ యోహాను జీవితము చాలా, ఆయన సందేశం కూడా. యేసుప్రభు పెళ్ళి కొడుకు, మనం వధు సంఘము పెళ్ళి కుమార్తె, మనము పెళ్ళి కుమార్తె పెళ్ళి కొడుక్కి చెందిన వాళ్ళు. నేను పెళ్ళి కొడుకు యొక్క స్నేహితుడని మాత్రమే, ఇదిగో పెళ్ళి కొడుకు అని చూపిస్తాను. నేను కూడా ఇదిగో యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల అని చూపిస్తాడనమాట. ఆయన పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకునంటి పెట్టుకొని ఉండాలి, అంతేకాని సువార్త బోధించే బోధకులని కాదండి. ఇది దేవుని చిత్తం గురించి చెప్పాలని చెప్తున్నాను నేను. యేసు ప్రభు కూడా దేవుని చిత్తం చేశాడు. అసలైన కృప ఏంటంటే దేవుని యొక్క చిత్తం చేయడం అన్నమాట. మరియ తల్లి మనకి మాదిరిగా మనం తీసుకోవాలన్నమాట. దేవుని కృపా సంవత్సరం ఈరోజు 5వ పాయింట్ అండి. కృపా సంవత్సరం మనం 4వ భాగం ధ్యానించుకుంటున్నాము. అయితే యేసు ప్రభు చదివిన లూకా 4:18-19 వచనాల్లో 5 పనుల కొరకు దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించారు. ఆ 5 కూడా మీరు పొందాలన్నమాట. ఎందుకొరకు ఆయన వచ్చాడు అనంటే పేదలకి సువార్త బోధించడానికి. పేదలు అంటే ఆత్మ విషయమై దీనులు అన్నమాట. దీన మనస్సు కలిగిన వాళ్ళ కోసమే ఈ బైబిల్ అండి. గర్వంగా ఉన్న వాళ్ళకి ఈ బైబిల్ లోపలికి వెళ్ళదు. రాతి గుండె అన్నమాట, రాయిలాగా ఉంటుంది, లోపలికి వెళ్ళదు. సారవంతమైన నేల ఏంటి అంటే దీన మనస్సు అన్నమాట. సువార్త బోధించడానికి, తర్వాత చెరలో ఉన్నవారిని విడిపించడానికి, తర్వాత గుడ్డివారి కన్నులు తెరవడానికి, తర్వాత బందీలకు విమోచన కలిగించటకు, చివరిగా ఏంటంటే ప్రభు కృపా సంవత్సరాన్ని ప్రకటించడం. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. అప్పుడు దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ప్రభు కృపా సంవత్సరాన్ని ప్రకటించడానికి. ఈ సంవత్సరము మనందరికీ ప్రభు కృపా సంవత్సరం మీరు ప్రకటించుకోనండి. దిస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్ ఫర్ మీ, ఫర్ మై చిల్డ్రన్, మై చర్చ్, ఫర్ మై కంట్రీ, ఫర్ లాస్ ఏంజల్స్ కూడా అనమాట. దేవుని యొక్క కృప. వాళ్ళు ఇప్పుడు అన్నీ కోల్పోయారు, కానీ వాళ్ళ ఆత్మని కోల్పోలేదు, ఆత్మ నరకానికి వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగి ప్రభా నీ మీద ఆధారపడితే, ఎడారిలో నీవు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని పోషించావు ప్రభా, వాళ్ళని పోషిస్తావు. శూన్యం నుండి సమస్తాన్ని సృజించి నీవు వాళ్ళకి మళ్ళీ గృహాన్ని ఇస్తావు. కానీ దానికి ముందు వాళ్ళు నీ వైపు తిప్పబడాలి నాయన. పాపాలని ఒప్పుకోవాలి, నీ యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుని అధికారాన్ని ఒప్పుకోవడం అంటే ఆయన వాక్యాన్ని పాటించడం అండి. ఆయన రాజు, యేసు రాజు, రాజ శాసనాల్ని మనం పాటించాలన్నమాట. ప్రభుహిత సంవత్సరం మనకి కదా.
మన దేశాన్ని నడిపించాలంటే రాజ్యాంగం ఉండాలి కదా. ఈ 47లో మనకి ఫ్రీడమ్ వచ్చినా కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ కాన్స్టిట్యూషనే రాజ్యాంగమే ఉండింది. ఇంకా అది తొలగిపోయి మన సొంత రాజ్యాంగం అన్నమాట. మనకి మన సొంత రాజ్యాంగం. దేవుని బిడ్డలైన మనము ఇప్పుడు దేవుని రాజ్యాంగ చట్టం అన్నమాట ఇది. మనకి ఎలా మరి బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి విడుదల కలిగిందో అలాగే యేసు ప్రభు మనల్ని సైతాను బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చారండి. అందుకే ఆయన పేరు యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. పాపం అంటే పాపి ఎవరు? సైతాన్ అన్నమాట. ఆయన పేరు పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ అన్నమాట. ఆ సైతాన్ బానిసత్వం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి, పేదరికం నుంచి విడిపించడానికి వచ్చారు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు ఫరో బానిసత్వం క్రింద 430 సంవత్సరాలు ఉంటారండి. మీరు నిర్గమకాండం 12వ అధ్యాయంలో 40వ వచనాన్ని మీరు చదివితే అక్కడ వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలము 430 సంవత్సరాలు అన్నమాట. ఎంత దీర్ఘకాలం చూడండి. ఇంకా ఫరో పెడుతున్న బాధలు పడలేక పసిపిల్లల్ని, మగపిల్లల్ని నైలు నదిలో వేస్తూ ఉంటే వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటే ఆ ప్రజల మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు కిందికి వస్తాడు. నిర్గమకాండం 3లో మోషేతో మాట్లాడుతూ ఆ ప్రజల మొర నా చెవిని పడిందయ్యా, అందుకే నేను కిందికి వచ్చాను. చూడండి, మీరు మొరపెట్టండి దేవునికి, ఆయన కిందికి దిగి వచ్చేస్తాడు. అందుకే వచ్చాను. వాళ్ళని ఫరో ఇనుప సంఖ్యల నుంచి విడిపించాడు. సైతాను ఇనుప సంఖ్యలు అన్నీ కూడా తెగగొట్టబడును గాక యేసు నామంలో అన్నమాట. మీరు ఆ వాక్యాన్ని చదవాలండి, చదవాలి. ఏది చదువుతారో అది మీకు దేవుడు నెరవేరుస్తారనమాట. ఇది నాకు జరుగును గాక. ఎలా విడిపించారో, ఎలా కిందికి వచ్చారో అలా కిందికి మీరు రండి ప్రభా, ఈ సంఖ్యలు తెగగొట్టండి అని మనం ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించాలి. సొంత ప్రార్థన చేయకూడదు. అప్పుడు మోషే గొర్రెలు కాస్తూ ఉంటాడు కదండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో వాళ్ళ మామగారి గొర్రెలు కాస్తుంటాడనమాట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఆయనకి శక్తి, అద్భుత శక్తులను ఇస్తాడు. మరి ఫరో దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు, అనేక అద్భుతాలు చేస్తారు. ఆ అద్భుతాలు చేసి వాళ్ళని విడిపించుకొని వస్తాడనమాట. ఎర్ర సముద్రం మీదకి చేయి చాచినప్పుడు, కర్రని ఎత్తినప్పుడు సముద్రము రెండుగా చీలి దారి వస్తుందన్నమాట. కర్ర అంటే ఇదేనండి. మోషే కర్ర అంటే బైబిల్ గ్రంథం అని. చాచడం అంటే నోటితో పలకాలి, నాలుకతో మన వాక్యాన్ని పలకాలన్నమాట. మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దాన్ని పొందుతాడు. ఈ వాక్యాలన్నీ కూడా మీరు పొందాలి, విడుదల కలగాలి మనకి. ఇప్పుడైనా కూడా మనం దేవుని వైపు తిప్పబడాలి. కోవిడ్ దగ్గర నుంచి దేవుని యొక్క తీర్పు ప్రారంభమైంది. మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఊరిలో కోవిడ్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకు తెలుసు. ఎన్ని యుద్ధాలు, ఎన్ని కరువులు, రోగాలు. మరి లాస్ ఏంజల్స్ కాలిపోవడం, సోదొమ గొమొర్రా ఎలా కాలిపోయిందో అలా చూసాం. ఇప్పుడైనా మనం ప్రభు వైపు తిరగాలి. అంటే వాక్యాన్ని చదివి దాన్ని విని దాన్ని పాటించాలి. వినాలి, విధేయించాలి, 2 మాటలు అన్నమాట మనం చేయాలి. ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే ద్వారా విడిపించుకొని వస్తాడు. వాళ్ళకి విమోచన కలుగుతుందన్నమాట. ఇది దేవుని కృప. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి బానిసత్వంలో, సైతాన్ బానిసత్వంలో మనం ఉన్నాం. త్రాగుతూ, సెల్ ఫోన్స్, తిండి, షాపింగ్స్, ధనాశ. జక్కయ్యని చూస్తే లూకా 19, ఆయన ఎట్లాంటి బానిసత్వం అండి. సైతాను కాడిని పెడతాడు లేదా కట్లు కడతాడు. ధనాశ అనే కట్లు కట్టేశాడు కనుక ఆయన ఎప్పుడు పరుగే ధనం ధనం అని. కానీ యేసు ప్రభు ఆయన ఇంటికి వస్తారు. లూకా 19లో ఆయనకి ధనాశ నుంచి విడుదలనిస్తారని. కట్లు తెగగొట్టబడ్డాయి. డబ్బుని ప్రేమించే ఆయన ఇప్పుడు యేసు ప్రభుని ప్రేమించి నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను,
ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తారు. మీరు అలాగే ప్రార్థించండి. లూకా 19:1-10 వరకు, మా ఇంటికి రండి ప్రభువా, సరిచేయండి, ఎక్కడెక్కడ ఎవరోని సరిచేయాలో సరిచేయండి, మా రిలేషన్స్ని సరిచేయండి. ఆ 37 ఎజికేల్లో ఎట్లా ఎండిన ఎముకలు అక్కడక్కడ ఉన్నాయో ఆ లోయ అన్నమాట, ఒక ప్రేమ లేని కుటుంబంలాగా, ఎండిన ఎముకలాగా మా కుటుంబం ఉంది ప్రభా, మీరు రండి, మీ శ్వాసని ఊదండి నాయన. అప్పుడు అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసాయి. వాటి మీద చర్మము, శ్వాసని దేవుడు ఊదారు. అవి మహాసైన్యం అయిపోయాయి. మీరు ఒక మహాసైన్యంలాగా అయి సైతాను సైన్యాన్ని ఓడించాలన్నమాట ఈ సంవత్సరం. అలాంటి కృపని మనం పొందాలి. అలాంటి కృప ఇవ్వమని మనం దేవుణ్ణి అడగాలన్నమాట. అలా మోషే ఎలా విడిపించాడో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని సైతాను బానిసత్వం నుంచి విడిపించడానికి. ధనాశ కావచ్చు, ఇప్పుడు చూసాం కదా ఎట్లా పరిగెత్తుతున్నాడు జక్కయ్య. కొన్నిసార్లు రోగాలు కావచ్చండి. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం చదివితే యేసు ప్రభు ఆ రోజు విశ్రాంతి దినమండి, దేవాలయానికి వస్తున్నారనమాట. ఆ స్థలాలు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. దారిలో బెత్సైదా కోనేరు ఉంటుందండి, దాని చుట్టూ కూడా రోగులు ఉంటారు. అయితే చాలామంది ఉన్నారు కోనేటి చుట్టూ. కానీ యేసు ప్రభు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన 38 సంవత్సరాల నుంచి పక్షవాతం. యేసు ప్రభు వయసు 33. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ బహుకాలం నుండి ఉన్నాడు అని ఆయన గ్రహించి అతని దగ్గరికి వెళ్ళి, నీవు స్వస్థత పొందగూర్చున్నావా అని అడిగి, నువ్వు లేచి నీ పడక ఎత్తుకొని నడు నాన్న. లేచాడు, పడకను చుట్టుకొని వెళ్ళిపోయినాడండి. అలా మీ దగ్గరికే ప్రభు వచ్చునుగాక, వచ్చి ఆ పడక మీద నుంచి మిమ్మల్ని లేపాలి. పక్షవాతం, ఆత్మకి పాపం వల్ల పక్షవాతం అండి. మీరు ఇంకా కదలలేని స్థితిలో ఉంటే ప్రభు లేపాలి. ఎఫెసీ 2:2లో పౌలు రాస్తాడు, మనము పాపం వలన చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తానే మనల్ని లేపాడు తన ఆత్మశక్తి చేత, తన రక్తంతో, తన జీవవాక్కుతో అన్నమాట. నువ్వు లే అని అప్పుడు ఆయన లేచాడు. తర్వాత దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి చెప్తాడు, ఇదిగో నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదా. అవును ప్రభా, నీకు మరింత కీడు కలగకుండా ఇక పాపం చేయకు. కొన్ని రోగాలు పాపం వల్ల వస్తాయండి. పాపం యొక్క వేతనం మరణం అన్నమాట. కనుక ఆ పాపం నుంచి మనం బయటకు వస్తే ఆ రోగం నుంచి కూడా మనకి స్వస్థత కలుగుతుంది. కనుక యేసు ప్రభు పాపాన్ని మన్నించి రోగాన్ని స్వస్థపరుస్తారు. అదే ఈయనకి జరిగింది యోహాను 5లో. అది మనందరికీ కూడా జరుగును గాక. ఒకవేళ పాపం వల్ల రోగం వస్తే పాపం నుంచి, రోగం నుంచి మనకి యేసు ప్రభు తన శిలువ రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా విడుదలని దయచేదురుగాక. ఆ తర్వాత పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఎలాంటి తేడా మనం తెలుసుకోవాలండి. పాత నిబంధనలో మరి యోసేపుని తీసుకుందాం. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్నమాట. ఎంత చదవాలనిపిస్తుందో యోసేపు. ఆదికాండం 37 నుంచి 50 అధ్యాయాల వరకు యేసు ప్రభు లక్షణాలన్నీ కూడా కనబడతాయండి. 17 సంవత్సరాలప్పుడు దేవునితో కనెక్ట్ చేసుకుంటాడు. 12 మంది కుమారులు, యాకోబు కుమారులు ఒక్కడే ఈయన కనెక్ట్ చేసుకుంటాడు. మరి దేవుని వాక్యాలన్నీ హృదయంలో రాసుకున్నాడు. అబ్రాహాముకి దేవుడు చెప్తే ఆయన ఇస్సాకు, యాకోబుకి 12 మందికి చెప్పాడు. కానీ లోపలికి తీసుకుంది సారవంతమైన నేల యోసేపు మాత్రమే. నీతిగా వాక్యం ప్రకారం జీవిస్తున్నాడు. దేవుడు ఆయనతో ఉన్నాడంటే ఆయన లోపల వాక్యం, దేవుడు అంటే వాక్యమేనండి. వాక్యం మీ హృదయంలో ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి, మీ నోట్లో ఉండాలి, మీ చెవులలో ఉండాలి. మీ హృదయంలోంచి తెరిస్తే వాక్యం రావాలి. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చునుగాక. కట్లు విప్పి ఈరోజు మీ కట్లు తెగగొట్టబడి మీకు విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మ మిమ్మల్ని అభిషేకించుని 5 పనుల కొరకు మిమ్మల్ని అభిషేకించునుగాక. మీరు మీ బిడ్డల్ని కన్నులారా చూతురుగాక. ప్రభు మీ సంతానాన్ని, మీ బిడ్డల సంతానాన్ని కూడా వృద్ధి చేయునుగాక. మీకు పరిశుద్ధాత్మనిచ్చి ఆత్మ కన్నులు తెరిచి బైబిల్ చదివి దాన్ని పాటించే కృపని దేవుడు మీకు దయచేదురుగాక. ఆదికాండంలో యోసేపు మరి పోతిఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు ఉంటాడు. పాపం చెయ్యనందుకు ఆయనకి ఏంటి బహుమానం?
పోతిఫర్ భార్యతో పాపం చేయకపోతే ఆమె ఎన్ని అబద్ధాలు చెప్తుంది కదండి. ఈ కామ పిచాచి ఉన్న వాళ్ళలో ఈ అబద్ధాలు కూడా ఉంటాయండి. భర్తకి అబద్ధాలు చెప్పి, మిగతా పని వాళ్ళకి అబద్ధాలు చెప్పి యోసేపు పేరు చెడగొట్టి, నీతిమంతులుగా మీరు యోసేపు లాగా ఉన్నారా? మిగతా వాళ్ళందరూ మీకు శత్రువులు అవుతారు. అందరూ శత్రువులు అవుతారు. అక్కడ ఒక స్త్రీ ఉంటే ఆ మెయిన్ యజమానుడికి మీ గురించి చెడు చెప్పి అక్కడి నుంచి తీయించేస్తారు. కానీ దేవుడు చూడండి ఏం చేస్తారు. 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. తర్వాత రాజుకి కలలు వస్తాయి, ఫరో రాజుకి. అప్పుడు ఆ కలలు వివరిస్తాడు యోసేపు. అప్పుడు ఫరో రాజు అతన్ని గవర్నర్ని చేస్తాడు. ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్. దేవుని కృప చూడండి. వేరే దేశంలో జైల్లో ఉన్నాడు. అది కూడా మామూలు కేసు కాదు, క్రిమినల్ కేసు. యజమానుని భార్యని మానభంగం చేయబోయాడంటే క్రిమినల్ కేసు అన్నమాట. అలాంటిది ఎవ్వరు లేరు యోసేపు పక్షాన, కానీ దేవుడు ఆయన పక్షాన వాదించాడు. విత్ గాడ్ వీఆర్ మెజారిటీ. నేను ఎప్పుడు అలాగే అనుకుంటానండి. నువ్వు నాకున్నావు ప్రభా, నా పక్షాన్ని యుద్ధం చేస్తావు. ఈ నా చుట్టూ ఉన్న మనుషులతో నేను పోరాటం చేయలేను, మీరే చూసుకోనండి. కానీ ఒకటి చెప్తాను, నువ్వు అందరికీ మంచి చెయ్యి, ఎవరికి చెడు చేయకు. అప్పుడు నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను. అప్పుడు ఆయన గవర్నర్ అవుతాడు కదండి. అందరికీ కూడా ధాన్యాన్ని పంచి పెడతాడు, అందరికీ ఆశీర్వాదకరంగా మారుతాడు. యోసేపు ఫలించిన కొమ్మ, జలాధారం చెంత నాటిన ఫలవృక్షం వంటివాడు. ఆ కొమ్మలు గోడలు దాటి ప్రాగుతాయి. అలా యోసేపు పాత నిబంధనలో ఆయన ఈ లోక ఆశీర్వాదాలు గవర్నర్గా 80 సంవత్సరాలు ఉంటాడండి. 30 సంవత్సరాలకి గవర్నర్ అవుతే 110 సంవత్సరాలు ఆ వేరే దేశంలో. ఎంత బ్లెస్సింగ్ కదా, గాడ్స్ గ్రేస్ అన్నమాట. అలాంటి కృప. మీరు యోసేపులాగా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొని పరిశుద్ధంగా జీవిస్తే మీరు హెచ్చించబడతారు. ఏదో ఒక రోజు కష్టం వచ్చింది, ప్రార్థన చేయండి, చేసే పాపాలన్నీ చేసి మొత్తంగికి వచ్చి రండి, మంచిదే, పాపాలు విడిచిపెడితే చాలా మంచిది అన్నమాట. ఇంకా అంత ముందు చేసిన పాపాలు విడిచిపెట్టి దేవుని వాక్యం చదువుకొని దేవుని గౌరవించడం అంటే ఆయన వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని పాటించడం అన్నమాట. అది పాత నిబంధనలో. మరి క్రొత్త నిబంధనలో యోసేపు కూడా ఉన్నారు కదండి. మత్తయి సువార్తలో మరి మరియ తల్లికి భర్త అన్నమాట. ఆయనకి ఎలాంటి బ్లెస్సింగ్స్ వచ్చాయి. మరి దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వాళ్ళు రాజులు, దావీదు ఆయన పిల్లలు మొత్తం 20 తరాలు రాజులు. అదే దావీదు వంశంలో వచ్చాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈ లోక ఆశీర్వాదాలు చూస్తే వడ్రంగి. వీళ్ళ తాతలు అందరూ రాజులండి, ఇప్పుడు వీళ్ళు వడ్రంగి అన్నమాట. మరి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. కానీ ఏంటి ఆశీర్వాదం? యోసేపు యొక్క ఆశీర్వాదము పరిశుద్ధ మాత దేవుని తల్లికి భర్తగా ఉండడము, ఆ తర్వాత దేవుని కుమారుని పెంచడం అన్నమాట. యేసు ప్రభు నానా అని పిలిచి 30 సంవత్సరాలు ఆ తండ్రికి తల్లికి, పెంపుడు తండ్రికి కన్న తల్లికి ఆయన విధేయత చూపించాడు. ఎంత ధన్యత ఆ దావీదు రాజుకి రాలేదండి. అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటారు, మీరు మత్తయి సువార్త చదివినట్లయితే అక్కడ ఏమంటారంటే 13-16లో మీరు ఎంత ధన్యులు, శిష్యులతో అంటారు, మీరు ఎంత ధన్యులు, మీరిప్పుడు చూసేది చూడాలి అని, వినేది వినాలి అని చాలామంది రాజులు ప్రవక్తలు కాంక్షించారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. మీరు చూస్తున్నారు ఎవరిని? దేవుని కుమారుణ్ణి చూస్తున్నారు. చేపలు పట్టుకునే పేతురండి, అలాగే శిష్యులు అన్నమాట. వాళ్ళు చూడలేదు, దావీదు చూడలేదు, కానీ యోసేపు చూడండి, వడ్రంగే, కానీ దేవుని కుమారుని పెంచే కృప, మరియ తల్లికి భర్తగా ఉండే కృప, దేవుని తల్లికి భర్తగా ఉండి వాళ్ళిద్దరినీ కాపాడి పోషించి పెంచే కృపని ఇచ్చారనమాట. కనుక అదే అండి ధన్యత. యేసు ప్రభుకి సంబంధించినది ఏదైనా, ఆయన శిష్యులు కావచ్చు, ఆయన తల్లి కావచ్చు, ఆయనను పెంచిన తండ్రి కావచ్చు, లేకపోతే మనం కావచ్చు, యేసు రక్తంలో కడగబడి యేసుతో కనెక్ట్ అయి ఉన్నామంటే దానికి మించిన ఆశీర్వాదం కృప ఇంకొకటి లోకంలో లేదండి. ఇంకొంతమంది చెప్తారు, ప్రభుని అంగీకరించిన దగ్గర నుంచి మమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలవట్లేదు, మమ్మల్ని మా బంధువులు వెలివేస్తున్నారు,
మళ్ళీ ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, పెళ్ళికి వెళ్తే కూడా అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. పర్వాలేదులే, మీరు అవమానించబడతారు, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని యేసుప్రభు చెప్పారు. మీరు లోకంన కష్టాల పాలవుతారు, మీరు నాకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ద్వేషిస్తారు. కానీ మన కొరకు పరలోకం ఉందండి, నిత్యత్వం ఉందండి. యేసుప్రభు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు అన్నమాట. అది ఈ ఇద్దరు యోసేపులకి మధ్య భేదము. ఇవి పాత నిబంధన ఆశీర్వాదాలన్నీ కూడా భూ సంబంధమైనవండి. నూతన నిబంధన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి, పరలోకం నుంచి వస్తాయి. ఎఫెసీ 1:3 అన్నమాట. ఏంటి పరలోకం నుంచి వచ్చింది? యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, మరియ తల్లికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం కదా. అలాగే మనకు కూడా అన్నమాట ఆశీర్వాదాలు. పాత నిబంధనలో యోసేపు ఈ లోక సంబంధమైన ధాన్యం, ఈ లోక సంబంధమైన అధికారం. నూతన నిబంధనలో యోసేపు యేసు ప్రభు, పరలోక సంబంధమైన దేవుని కుమారుని పెంచే అంత భాగ్యం అన్నమాట. కనుక నూతన నిబంధన ఆశీర్వాదాలన్నీ పరలోక సంబంధమైన, స్పిరిచువల్ అన్నమాట. కనుక వాటిని మనం పొందాలండి. ఇంకా రేపటి దినాన ఎస్తేర్ అనాథ పిల్ల, మరి 127 రాష్ట్రాలని పరిపాలిస్తున్న అహేశ్వరోష్ రాజుకి ఆమె పట్టపు రాణి అవుతుంది, ఒక అనాథ పిల్ల. ఎంత కృప అండి! అది పాత నిబంధన. మరి ఒక పల్లెటూరి పిల్ల, మరియ తల్లి, దేవుని తల్లి, పరిశుద్ధ మాత, లోకానికి రక్షకుడిని అందించిన పరిశుద్ధ మాత. ఎంత ధన్యత కదా. మనం రేపు ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మోషే ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు మీ శక్తి చేత. మరి యేసయ్య, మీరు సైతాను బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి, అంధకార శక్తి నుంచి విడిపించి, అయ్యా వెలుగు సామ్రాజ్యంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీ కృప ఎంత గొప్పదో గ్రహించే ఆ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు దయచేయండి ప్రభా. మా కొరకు మీరు సిలువలో రక్తం చిందారు, మా పాపాలని క్షమించారు ప్రభా. మాకు పాప క్షమాపణ, విముక్తి, పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి విముక్తులను చేసి పరలోక తండ్రి బిడ్డలుగా, పరలోక పౌరులుగా, పరలోక తండ్రి కుటుంబ సభ్యులుగా మమ్మల్ని చేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. నీ యొక్క వాక్యము ప్రభా మా పాదాలకి దీపం, పరలోకానికి రూట్ మ్యాప్ కనుక ఇదే పరలోక రాజ్యాంగ చట్టం నాయనా. దీన్ని మేము చదివి పాటించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియ తల్లికి ఏ కృపనైతే దేవుడిచ్చారో, అపోస్తలులకు ఏ కృపనిచ్చారో ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మీరు కూర్చొని బైబిల్ వాక్యాన్ని చదివి దాన్ని పాటించే కృపని దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.